అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. 50 సంవత్సరాల పెన్షన్కు అలాగే మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణను చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్పౌస్ పెన్షన్లను ప్రతి నెలా విడుదల చేస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 5,000 నుంచి 7,000 స్పౌస్ పెన్షన్లను ప్రతి నెల ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ స్పౌస్ పెన్షన్లు అంటే ఏమిటి, అలాగే కొత్త పెన్షన్లు 28 కేటగిరీలకు సంబంధించిన కొత్త పెన్షన్లకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, కొత్త విధి విధానాలు ఏంటి, అలాగే ఏ చోట మనం అప్లై అయితే చేసుకోవచ్చు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దానికోసం కొత్త విధి విధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ కొత్త విధి విధానాలు ఏంటి అంటే అర్హతలను ప్రమాణాలుగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. అర్హతలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఏదైతే మనకు ఇచ్చారో స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం, ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళు తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఇప్పటికీ చాలామంది ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోలేదండి. దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి కానీ సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీకు 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఓసీలకు ఈ అవకాశం లేదనమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టయితే ఎక్కువ మంది 50 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరగదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. ఇక మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ మిగిలిన పెన్షన్లకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కి కూడా కొన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే 12 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ 50 సంవత్సరాల పెన్షన్కి ఇచ్చినట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్తో పాటుగా ఆ సచివాలయంలో, గ్రామ సచివాలయంలో అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ను నింపి మీరు ఈ డాక్యుమెంట్స్ని జతపరిచి ఇచ్చినట్టయితే మీకు ఆగస్టు నెల నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. జూలై నెల మొదటి వారంలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా వితంతు పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ట్రాన్స్జెండర్ల పెన్షను, అలాగే దివ్యాంగ సోదరుల పెన్షను, అన్ని పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై నెల మొదటి వారంలో అయితే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఇక వితంతు పెన్షన్లకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వాళ్ళ ఐడెంటిటీ కార్డుని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్య ఉంటేనే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక 85% నుంచి 100% మధ్య ఉన్న దివ్యాంగ సోదరులకు వాళ్ళకు మంచానికే పరిమితం అయి ఉండి అంగవైకల్యంతో వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళకు 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000, 15,000 రూపాయల పెన్షన్లకు
కావాలనుకున్న వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉన్నట్టయితే మాత్రమే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో మ్యాపింగ్ అయితే చేయించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ డేటా ప్రకారం మీరు అదే ఇంట్లో ఉన్నట్టు మ్యాప్ చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ పెన్షన్ల విషయానికి వస్తే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్ల ద్వారా చాలామంది అయితే లాభపడడం జరిగింది. వాళ్ళకు పెన్షన్ ఆగిపోకుండా ఆటోమేటిక్గా వచ్చే నెల నుంచే రావడం జరుగుతుంది. ఈ స్పౌస్ పెన్షన్లకు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్, భర్త ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వచ్చే నెల నుంచి అంటే చనిపోయిన తర్వాత మరుసటి నెల నుంచే పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక ఈ పెన్షన్లన్నిటికీ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా వ్యాలిడేషన్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు పాస్ అయితేనే మీకు ఈ పెన్షన్లు మంజూరు అవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం చెబుతోందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు ఆదాయం చూస్తారండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువగా ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. 12 నెలల సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరి ప్రకారం నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇంట్లో కార్ అనేది ఉండకూడదు, ప్రైవేట్గా కార్ ఉండకూడదు. ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ట్యాక్సీ అంటే ఎల్లో కలర్ బోర్డు ఉన్న వాళ్ళకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, ఎవరికైతే సంవత్సర ఆదాయం 12 లక్షల కన్నా ఎక్కువ వస్తుంటుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారండి. అలా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదన్నమాట. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.